హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక సిఎఫ్ఎంఎస్లో తాజా అప్డేట్లు ఎరియర్స్ సరెండర్ లీవ్లు కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ మరియు జీతాల బిల్లులకు సంబంధించిన ముందు అయితే చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లకు డీడీఓలకు ముఖ్యమైన సమాచారం సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ సిఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో పలు కీలకమైన అప్డేట్లు అందుబాటులోకి వచ్చాయి. ఎర్రర్ బిల్లుల సమర్పణ, సరెండర్ లీవ్ బిల్లుల ఆప్షన్, కొత్త ఆర్థిక సంవత్సరానికి హెడ్ ఆఫ్ అకౌంట్స్ మరియు కొన్ని కేటగిరీల జీతాల బిల్లులకు ప్రాసెసింగ్ సంబంధించి తాజా వివరాలైతే ఇవ్వబడ్డాయి. ఒకటోది ఎర్రర్ బిల్లుల సమర్పణ ప్రారంభం. ఉద్యోగులు ఎదురుచూస్తున్న ఎర్రర్ బిల్లుల సమర్పణ ప్రక్రియ సిఎఫ్ఎంఎస్‌లో ప్రారంభమైంది. సో, ఈ విధంగా స్క్రీన్‌పై కనిపిస్తున్నట్లుగా ఎర్రర్ బిల్ మే బీ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అనే సందేశంతో పాటు ప్రతి బిల్లు కూడా ప్రత్యేకమైన టీబీఆర్ టోకెన్ బిల్ రిక్వెస్ట్ నంబర్ కూడా జనరేట్ అవుతోంది. ఈ బిల్లులకు 2025 సీరీస్‌తో నూతన బిల్ నంబర్‌లు కేటాయించబడుతున్నాయి. సమర్పించిన బిల్లులు తదుపరి ప్రాసెసింగ్ కోసం సిఎఫ్ఎంఎస్ వ్యవస్థలో విజయవంతంగా అయితే మూవ్ అవుతున్నాయి. కావున సంబంధిత ఉద్యోగులు మరియు అధికారులు తమ ఎరియర్ బిల్లులను సిద్ధం చేసుకొని సకాలంలో సిఎఫ్ఎంఎస్ ద్వారా సమర్పించాలని అయితే సూచించడమైనది. రెండవది సరెండర్ లీవ్స్ బిల్లులకు అవకాశం. గత 2 నెలలుగా కొత్తగా సరెండర్ లీవ్ బిల్లులు పెట్టుకోవడానికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అవకాశం అందుబాటులో లేని విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సదుపాయాన్ని పునరుద్ధరించారు. ఉద్యోగులు ఇప్పుడు కొత్త సరెండర్ లీవ్ బిల్లులను సిఎఫ్ఎంఎస్ ద్వారా సమర్పించుకోవచ్చు. పోర్టల్ యాక్టివ్‌గా ఉన్నట్లు స్క్రీన్‌షాట్ల ద్వారా అయితే తెలుస్తోంది. ఇక కొత్త ఆర్థిక సంవత్సరానికి హెడ్ ఆఫ్ అకౌంట్స్ హెచ్ఓఏ అప్డేట్స్ అత్యంత ముఖ్యమైన అప్డేట్ 2025, 26 ఆర్థిక సంవత్సరానికి గాను నూతన హెడ్ ఆఫ్ అకౌంట్స్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్డేట్ చేయబడ్డాయి. తప్పనిసరి సూచన డీడీఓలు మరియు బిల్లులు తయారు చేసే అధికారులపై అన్ని రకాల బిల్లులను ఖచ్చితమైన అప్డేట్‌గా కొత్తగా అప్డేట్ అయిన హెచ్ఓఏ కోడ్‌లని తయారు చేసి అప్‌లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సరైన హెచ్ఓఏ ఎంపిక ప్రతి బిల్లుకు సంబంధిత సరైన కొత్త హెచ్ఓఏను జాగ్రత్తగా ఎంచుకోవడం తప్పనిసరి. తప్పు హెచ్ఓఏతో బిల్లు సమర్పిస్తే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. లేదా ప్రాసెసింగ్‌లో జాప్యం జరిగే అవకాశం ఉంది. హెచ్ఓఏ కోడ్‌లను తెలుసుకోవడం. కొత్త హెచ్ఓఏ కోడ్‌లను సిఎఫ్ఎంఎస్ పోర్టల్‌లోని హెడ్ ఆఫ్ అకౌంట్స్ సెర్చ్ ఆప్షన్ ద్వారా అయితే సులభంగా తెలుసుకోవచ్చు. బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా కొత్తగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలకు కూడా ప్రత్యేకమైన హెచ్ఓఏలు కేటాయించబడ్డాయి. నాలుగోది ఎంటీఎస్ ఉపాధ్యాయుల జీతాలు మరియు ఎరియర్ బిల్లుల విషయము. కొన్ని మండలాల్లో మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ కేటగిరీ ఉపాధ్యాయులకు సంబంధించి మార్చి నెల జీతాల బిల్లులు ప్రస్తుతం ఏప్రిల్ నెలలో సిఎఫ్ఎంఎస్‌లో సమర్పించబడుతున్నాయి. గతంలో మార్చి నెలలో వీరి బిల్లులు సమర్పణకు అవకాశం లేని సంగతి విదితమే తెలిసిందే. అదేవిధంగా వీరికి సంబంధించిన 5 రోజుల ఇండక్షన్ ట్రైనింగ్ పీరియడ్ ఎరియర్ బిల్లులు కూడా సిఎఫ్ఎంఎస్‌లో సమర్పించుతున్నట్లుగా సమాచారము. ఎంటీఎస్ ఉపాధ్యాయులు మరియు సంబంధిత డీడీఓలు ఈ సమాచారాన్ని వినియోగించుకొని బిల్లులను సబ్మిట్ చేయగలరు. ఇకపోతే ఐదోది సాధారణ మార్చి నెల బిల్లుల జీతాల బిల్లులు. ఇతర ఉద్యోగులకు సంబంధించిన మార్చి నెల జీతాల బిల్లుల సమర్పణ ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సో, పై అప్డేట్‌లను ఉద్యోగులు, డీడీఓలు మరియు బిల్లులు ప్రాసెస్ చేసే సిబ్బంది అందరూ గమనించి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరడమైనది. ముఖ్యంగా కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండి బిల్లుల సత్వరమే ప్రాసెసింగ్‌కు సహకరించగలరు అనైతే మనవి.